న్యూస్ తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వసతులలేమి, మరోవైపు నాణ్యత లేని ఫుడ్ వారిని కలవరపెడుతుంది. హాస్టల్లో ఒక్కో గదిలో 10 మంది ఉంటున్నారు. దీంతో నడవడానికి కూడా సందు లేదని విద్యార్థులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహంలో సమస్యలు విద్యార్థినులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2 కోర్సులతో ప్రారంభమైన వర్సిటీలో ప్రస్తుతం 31 కోర్సులతో 2000 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇందుకు 3 వసతి గృహాలని వర్సిటీ నిర్మించింది. అందులో 2 బాయ్స్ హాస్టల్స్ ఉండగా గర్ల్స్ కోసం ఒకే హాస్టల్ కేటాయించారు. అమ్మాయిల హాస్టల్లో 300 మంది వసతి పొందాల్సి ఉండగా ప్రస్తుతం 700 మందికి పైగా గర్ల్స్ ఉంటున్నారు. ఒక్క గదిలోనే 10 నుంచి 12 మంది సర్దుకుంటున్నారు. ఒక్క రూమ్లో 10 మెంబర్స్ 12 మెంబర్స్ అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే మేము పడుకోవడానికి కానీ ప్లస్ రూమ్లో మేము కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సిటీ అన్నప్పుడు ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం సార్. అదే అట్లనే యూనివర్సిటీ అంటే ఒక మంచి వాతావరణం, మంచి ఫుడ్, మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి అనుకున్నాం. కానీ హాస్టల్లో ఒక రూమ్కి 10 to 12 మెంబర్స్ ఉండడం వల్ల వాష్రూమ్స్కి కావచ్చు, ఉండడానికి బెడ్స్ కావచ్చు, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అలాగే ఫుడ్లో ఆ కప్పలు, బల్లులు, ఆ పురుగులు రావడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బాలికల కోసం మరో హాస్టల్ నిర్మించాల్సి ఉన్న ప్రతిపాదనలకు పరిమితమైంది. చాలాసార్లు విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ కూడా నాసిరకంగా ఉంటోందని వాపోతున్నారు. ఇది సరికాదు. సో ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి చాలా సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. అట్లా దగ్గరగా ఉండడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్టూడెంట్స్ హెల్త్ అనేది చాలా పాడవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు హాస్టల్ సరిపోవట్లేదు. ఒక 700 మెంబర్స్ ఒక హాస్టల్లో ఉండేసరికి మాకు అంత తక్లీఫ్ అయిపోతుంది. ఒకరోజు అలా వచ్చి ఫుడ్ బాగానే ఉంది, మేము తిన్నాం కదా అని అంటారు. తర్వాత మళ్ళీ పురుగు వచ్చిన మేము చేస్తామమ్మా, మేము మాట్లాడతాం కదా అన్న సిచ్యువేషన్కి తీస్తుండ్రు. మొన్న పురుగు బల్లి వస్తారు, కామ్ డౌన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మేము చూసుకుంటాం, మంచి నాణ్యత ఫుడ్ ఇస్తాం. అది తప్ప మాకేం పరిష్కారం జరుగుతలేదు. 2 హాస్టల్ నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరయ్యాయని రిజిస్ట్రార్ చెబుతున్నారు. కొత్త వీసీ నియామకం అయ్యాక గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు మొదలు పెడతామని అంటున్నారు. ఒకటే హాస్టల్ ఉండడం ద్వారా కొంచెం ఎక్కువ మంది పిల్లలు అడ్జస్ట్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. ఇంకో హాస్టల్ కనుక నిర్మించినట్లయితే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించిన పిల్లలకు ఒక హాస్టల్, 2 years పీజీ ప్రోగ్రామ్స్ చదువుతున్నటువంటి పిల్లలకు ఒక హాస్టల్ సపరేట్గా ఉంచితే కాస్త వాళ్ళకు లిబరల్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. అతి త్వరలో కొత్తగా వైస్ ఛాన్సలర్స్ రాగానే గర్ల్స్ హాస్టల్ నిర్మాణం అనేది ప్రారంభం. నిధులున్న బాలికల వసతి గృహానికి గ్రహణం వీడటం లేదు. ఏడాదిన్నరగా వీసీ లేకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇన్ఛార్జ్ వీసీలు ఉన్నా ఫైళ్లు ముందుకు కదలడం లేదు.